అడవులలో ఉండేటువంటి అడవి జాతుల వాళ్ళు సంవత్సరం పొడవుతా వంకాయను బాగా ప్రిఫర్ చేస్తారు, బాగా తింటారు. వాళ్ళకి ఏ వాతం అడవులలో తినేటువంటి కూరలలో 2 రకాలు. ఒకటి వంకాయను బాగా ప్రిఫర్ చేస్తారు, రెండో చిక్కుడుగాయ బాగా తింటారు వాళ్ళు. ఈ 2 కూరలలో ఎట్లాంటి దోషాలు లేవు. ఇవి అట్లాంటి వీటిని వాళ్ళు అమెజాన్లో అమ్ముతున్న బహుశా 100 గ్రాముల వరుగులకు 400-500 ఉంది వీటి, అంత రేటు ఉంది. తమిళనాడు వాళ్ళు వీటిని వేయకుండా పప్పుచారు అస్సలు చేయరు, చేస్తే కూడా అది ఉడవదు, అక్కడ పక్కన పడిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది పిల్ల బంకటి కూర. ఇది ముద్రబెండ. ముద్రబెండ అందరికీ తెలుసు, అంతటా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా ఉంటాయి దాని కాయలన్నీ కూడా. దాన్ని ఎందుకు ముద్రబెండ అన్నారంటే వెంకట దాంతో ముద్రలు వేసేవాళ్ళు పేపర్ల మీద, దానికి అందుకని ముద్రబెండ అంటారు. దీన్ని సాంస్క్రిట్ వర్డ్స్లో అతిబల అంటాం మనం. అతిబల అనే పేరే అర్థమైపోయింది. అతిబలం అంటే ఏంటిది? మిక్కిలి ఎక్కువ బలాన్ని కలిగించేది. ఇవి ఈ మోస్తరులో మనం చట్నీ చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. బాగా జిగురుగా బంకగా ఉంటాయి. ఇందులో ఏదైతే బంకగా ఉందో అది మలబద్ధకం రోగం ఉన్నటువంటి వాళ్ళకు అంతకంటే మంచి మందు లేదు. ఆముదం ఆకు తెద్దామనుకున్న నాకు దొరకలేదు. ఆముదం ఆకులు 1-2 దంచుకొని పొద్దున పూట పరిగడుపున తింటే మీరు వేరే ఏం తినాల్సినటువంటి అవసరం లేదు, బయలు పూర్తిగా సాఫ్ అయిపోతుంది. అట్లాంటి వాటికి ఇవి బాగా పనిచేస్తాయి. ఇవి రకరకాలుగా, అంటే సపోజ్ సంతానం లేదనుకున్నాము మగ పిల్లలకు కొద్దిమందికి, అంటే ఇవి తింటే తప్పకుండా వీర్యవృద్ధి జరుగుతుంది. వీటికి చాలా శక్తి ఉంది అట్లాంటి వాటి. నెక్స్ట్ రేగుది ఏముందిలే అని అనుకుంటాం మనము. ఉష్ణ తత్వం ఉన్నటువంటి వాటిలో ఇది ఒకటి చెప్పాలి మళ్ళీ మీకు. సీజన్ను బట్టి దేవుడే ఆ కాలంలో తినదగేటువంటి వాటన్నిటిని తయారు చేశాడు. ఉసిరి చలికాలంలో వస్తుంది, అది ఆ కాలంలో చాలా ప్రిఫరబుల్ ఫుడ్. ఇవి సంక్రాంతి అప్పుడు వస్తాయి చలికాలంలో, ఎందుకంటే ఇది ఉష్ణశక్తి ఉంది. మన బాడీలో వేడి తగ్గిపోయింది అన్నప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి శక్తి పెట్టుకుంది. అందుకని మనం సంక్రాంతి రోజు రేగుపళ్ళు, గరక, పిండి కూర అవన్నీ పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నామంటే దాని నుంచి మళ్ళీ మన ఉష్ణాన్ని రికవర్ చేసుకున్నందుకు పెడుతున్నాము. వీటిని వట్టిగా గింత మోస్తరులో తీసుకుపోయి 2 గ్లాసుల నీళ్ళల్లో వేసుకొని 1 గ్లాసు దాకా మరిగించి వట్టిగానే తాగితే రక్తం మొత్తం శుద్ధి అవుతుంది. మనం పప్పులు కూడా వీటిని బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. తర్వాత చింతాకు. మనం ఎంతసేపు చింత చిగురు మీద డిపెండ్ అవుతాం, కానీ చింతాకు జోలికి ఎవరం పోము. చింతలకు మంచిగా ఇప్పుడు బాగా ముదిరిన ఆకు ఉంటుంది, చింతాకు తెచ్చుకొని ఇట్లా మునగాకు పొడి లెక్క బ్రహ్మాండంగా పొడి చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. రాయలసీమలో చింతాకు పొడి విరివిగా చాలా బ్రహ్మాండంగా ఎక్కువ వాడతారు, వాళ్ళు చాలా ఎక్కువ వాడతారు. మన దగ్గర చింతాకు పొడి కల్చర్ని మనం పోగొట్టుకున్నాం, కానీ తప్పకుండా ఒక 10 ముదిరినటువంటి చింతాకులు మామూలుగా ఆయిల్లో ఎండుమిరపకాయలు అవి ఇవి వేసుకుంటే పొడి అవుతుంది. 3 రోజులు శుభ్రంగా తినచ్చు. ఒక చింత చిగురు మీదనే డిపెండ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఆకు మనకు మొత్తం సంవత్సరం పొడవుతా దొరుకుతుంది. నెక్స్ట్ ఇది నాకు ఎక్కువ దొరకలేదు, ఇది చెంచలి కూర. పువ్వులు ఉన్నాయి కాబట్టి గుర్తుపట్టడానికి తెచ్చాను. మనకు చెలక మీద దొరికేటువంటి రకరకాల ఆకుకూరల్లో ఇది చాలా విలువైనటువంటి కూర, చెంచలి కూర. ఇది తెల్లగా పువ్వులు వస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా, కలగూర అంటే అన్ని తెంపుకొస్తారు, 20-30 అన్ని రకరకాలు దొరికినాయి అన్నీ కూడా. ఇవన్నీ అక్కడనే దొరుకుతాయి. ఈ చెంచలి కూర కూడా చాలా విలువైంది, వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఇది ఉత్తరేణి. అందరికీ ఇక్కడైతే పెద్ద క్వింటాల కొద్ది ఉండే ఈ సిమెంట్ తీసినటువంటి ఉత్తరేణి ఉష్ణశక్తి ఉన్నటువంటిది. అరబ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి, ఆసియాకి వెళ్ళినటువంటి వాళ్ళు అది బాబులదేదో పుల్లలు తీసుకొచ్చి ఇస్తారు మనందరికీ, పండ్ల పుల్లలు. ఈ ఉత్తరేణి పుల్ల కంటే దివ్య ఔషధం లేదు పండ్లు దొమ్ముకోవడానికి. ఇది కూడా ఉష్ణశక్తి ఉన్నటువంటిది. ఇది కంప్లీట్గా, అంటే మనము గణపతికి ఏది పెడుతున్నామో, శివునికి ఏది పెడుతున్నామో అవన్నీ కూడా మన బాడీలో హీట్ను పెంచేటువంటివి అన్నీ కూడా, ఏ వస్తువు పెట్టినా కూడా అదంతా కూడా. వీటిని మనం పప్పులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పులుసు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ జామాకులు. చాలామందికి స్ట్రెస్ ఎక్కువై తలనొప్పి లేస్తూ ఉంటుంది. 2 గ్లాసుల నీళ్ళల్లో ఈ 4 ఆకులు వేసి మసలు పెట్టుకొని ఆ గ్లాసు తాగితే మీకు 1/2 గంట లోపల తప్పకుండా రిలీఫ్. జామాకులలో చాలా శక్తి ఉంది. జామాకులు మామూలుగా మనం పట్టిగా కూడా కూరలలో ఒక 4 ఆకులు వేసుకొని తినొచ్చు. నెక్స్ట్ ఇది బండిగురి జాకు. ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు పెద్ద తీగ ఉండేది పోయింది, అక్కడక్కడ కొన్ని 2-3 ఉన్నాయి. నొప్పులకి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఏదన్నా మనకు దెబ్బ తాకింది, లేదా మోకాలు నొప్పి వచ్చింది, వాతపు నొప్పులు వచ్చినాయి, అట్లాంటి వాటికి వీటిని దంచి పెట్టచ్చు. లేదా మన పాత వైద్యం రీత్యా ఏం చేస్తాం మనం అంటే, సాయంత్రం పూట దీనికి కొద్దిగా ఆముదం లేదా నూనె అప్లై చేసి వేడి చేసి అట్లే పెట్టి కట్టగడుతాము.
ఈ చింతాకైనా ఇదైనా ఇవి చాలా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాము, సీజనల్గా వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి వీటితో పచ్చడి చేసి నైవేద్యం పెడతారు, బెల్లం వేసి. మామిడి చిగుర్లతోటి సంవత్సరం పొడవుతా మనం తినవచ్చు. ఎప్పుడు చిగుర్లు మన ఇంట్లో మామిడి చెట్టు చిగుర్లు వస్తే పప్పులో వేసుకోవచ్చు, చట్నీగా చేసుకోవచ్చు, పులుసు కూరగా తినొచ్చు. అది మన ఇష్టం, ఎట్లా అంటే అట్లా ఆప్షన్ మనకి. ఇక చివరికి దాదాపుగా అన్నీ అయిపోయినాయి. ఇక్కడ చివరిది ఏంటిది అంటే దీంట్లో తీగలు ఉన్నాయి. ఇది చిక్కుడు తీగ, ఇది సోర తీగ, ఇది కాకర తీగ, ఇది బీర తీగ, ఇది దొండ తీగ. సరే, ఇది మామూలుగా పక్కన. ఈ తీగలలో ఏ తీగ ఆకు అయినా కూడా మనం బ్రహ్మాండంగా కూరలలో వేసుకోవచ్చు. అంటే మనం దోసకాయలు తింటున్నాము అనగానే దోసాకు బ్రహ్మాండంగా వాడచ్చు, అంతే. ఇంకా దానిలో ఏం అనుమానం లేదు. ఇది ఉందనుకోండి, సపోజ్ ఇది మనం ఇక్కడ తినం, కానీ ఈ చిన్న పాకెట్లో పడేస్తే బెంగాలీ వాళ్ళు ప్రాణంతో సమానంగా పట్టుకుపోతారు దాన్ని. ఈ ఆకులు వాళ్ళు బ్రహ్మాండంగా పప్పులో వేసుకొని తింటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కల్చర్. ఇది మనందరికీ తెలుసు, చిన్నపిల్లలకి పుట్టినప్పుడు శరీరం మీద పొక్కులు వస్తే దొండాకు పసరు రాస్తారు. ఇంతకుముందు చెప్పాను, ఈ చెమ్మాకి చెప్పాను. చెమ్మాకు పసరైనా దొండాకు పసరైనా స్కిన్కి చాలా బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాకర ఆకుల రసం పరిగడుపున తాగితే ఎంత మంచిది అన్నది నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, అవన్నీ మనందరికీ తెలుసు. బీర అనగానే మనం కేవలం బీరకు కాయల కూరనే తింటాము, కానీ బీర ఆకులు కూడా మనకు అదే రకంగా తినొచ్చు. ఇప్పుడు మనకు ఎవరింట్లో ఉన్నా కానీ మస్తు బీర పువ్వులు ఉన్నాయమ్మా. ఈవినింగ్ పూట బీర పువ్వులు ఉన్నాయి, ఇవాళ మీరు టేస్ట్ చేయండి. బీర పువ్వులన్నీ ఎంపుకొచ్చి తొడిమేలు తీసేసి కొద్దిగా ఆయిల్ పోసి దాంట్లో ఇవి వేసి గోలిచ్చి ఉప్పు కారము కొద్దిగా జీలకర్ర మసాలా పొడి వేసుకొని అన్నంలో కలుపుకొని రండి, ఎంత చాలు. తిని నాకు ఫోన్ చేయండి ఎట్లా ఉంది అని. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దాదాపుగా అన్నీ అయిపోయినాయి. ఇక్కడ చెప్తాను నేను ఇంకా. ఇది రాళ్ళ పువ్వులు సమ్మర్లో వస్తాయి, చాలా బాడీని చాలా కూల్ చేస్తుంది. ఇది కాని కాలం కాబట్టి ఇప్పటిదాకా ఉంది, పిచ్చి కాలంలో ఉన్నాం కనుక ఇప్పటిదాకా పూసుకున్నాయి, ఇప్పటిదాకా పోయి. ఇది ఆల్రెడీ ఆషాఢం నాటికే క్లోజ్ అయిపోద్ది. ఇప్పటికీ ఇంకా చెట్లు పూస్తున్నాయంటే అది కాలం మారింది కాబట్టి పూస్తున్నాయి. ఇది చాలా చలువ, దీంతో మనం చట్నీ చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పొడులు అంటే పిచ్చి ఉంది కదా, ప్రతిదీ పొడి చేసుకొని దాచుకుంటున్నాం కదా. పొడి చేసుకుంటే మనం 15 రోజులు తినొచ్చు, చట్నీ చేసుకుంటే 2 రోజులు తినొచ్చు, పప్పు చేసుకుంటే ఆ పూటకే తినొచ్చు, పులుసు అయితే ఓ 3 పూటలు తినొచ్చు. ఇదే కాదు, దీన్ని చాలామంది తంగేడుగా పొరపడుతున్నారు. తంగేడు నుంచి కూడా మనము ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకోవచ్చు. తంగేడు పువ్వుతోటి చట్నీ చేసుకోవచ్చు, తంగేడు పువ్వుతోటి పులుసు చేసుకోవచ్చు, తంగేడు పువ్వుతోటి పప్పులో వేసుకొని పప్పు కూర వండుకోవచ్చు. ఇంకా బాగా దొరికితే వాటికనే ఫ్రై చేసుకోవచ్చు, అది మనిషి. తర్వాత ఇవి ఉన్నాయి, శంకు పువ్వులు ఉండే, శంకు పువ్వులు దొరకలేదు, ఇది ఒక్కటి దొరికింది. దొరకలేదు, నేను చూడలేదు. ఇదంతా నేను చెట్ల కాడ వెతుకున్నా, దొరకలేదు. ఏ బ్లాక్ అక్కడ బాగా మారింది. మందారము ఆడవాళ్ళకైతే ఏం తెలుసు అంటే మందారం ఆకు బాగా దంచి నెత్తి పెట్టుకుంటే వస్తే జుట్టాలంత వరకు తెలుసు. కానీ ఇవాళ రేపు అన్నీ కూడా డికాక్షన్లు తాగుతున్నాం మనం. టీ వద్దన్నారు, కాఫీ వద్దన్నారు, వాటి ప్లేస్లో ఇవన్నా మీరు డికాక్షన్ చేసుకొని తాగొచ్చు. ప్రతిదీ కూడా డికాక్షన్కి పనికి వస్తాయి. డికాక్షన్కి పనికిరానటువంటి వస్తువు ఇక్కడ ఏది లేదు, అన్నీ కంప్లీట్గా చేసుకొని తాగొచ్చు. ఆ శంకు పువ్వులు కానీ, ఈ పువ్వులు కానీ, ఆ పువ్వులు కానీ, ప్రతి ఒక్క పువ్వు డికాక్షన్కు చాలా బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఇక చివరిగా ముగింపుగా ఏమిటంటే, మందారం పువ్వులతోటి మనము చట్నీ చేసుకుంటే ఆ రుచి ఇట్లా ఉంటుందని చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. మందారం తోటి మీరు పొడి చేసుకుంటారా అంటే, పొడి చేసుకుంటే పొడి మీన్స్ ఏంటంటే ఇవాళ రేపు చిన్న ఫ్యామిలీస్ కాబట్టి చట్నీ చేసుకుంటే 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఒకసారి ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారుతుంది. కాబట్టి అట్లా ఉండకుండా ఏంటంటే మనకు 20-30 పువ్వులు ఇప్పుడు బాగా పూస్తాయి కదా, వాటిని ఏం లేదు ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసి ఇంత 4 ఎండుమిరపకాయలు వేసి దంచితే వితౌట్ వాటర్ కంటెంట్తో ఉండేదేమో పొడి, వాటర్ వేసి రుబ్బుతేనేమో చట్నీ, అంతకు మించి ఏమీ లేదు. ఒకసారి ఈ పువ్వుల చట్నీ తినండి, నేను కూడా దీన్ని పొడి చేసుకొస్తాను ఎప్పుడన్నా వీలైతే. ఇంకా చాలా ఉన్నాయి కానీ మన దగ్గర లేవు. అడవి వాయింట ఉండే, అడవి వాయింట కోసం చాలా వెతికిన. పిచ్చి వాయింట చెట్లు ఉన్నాయి కానీ మామూలుగా ఔషధ గుణంగా పనికొచ్చే చేదు వాయింట ఉంది కానీ అసలు వాయింట, పెద్ద వాయింట లేదు. చాలా గింజలు జల్లిన కానీ దొరకలేదు నాకు.
మనకి ఎందుకంటే మిగతా అన్ని పెరిగిపోయిన తర్వాత లోపల పడిపోతాయి, ఎదగయాలి. అది